రాత్రిని తీసుకెళ్ళడం, శ్రీకాకుళం కడ తీసుకెళ్తారు, కడ నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తారు. హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తారు. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకుని అనేది మాకు నేర్పిస్తారు. వైఎస్ఆర్సీపీ మాకు నాయకులు కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో 5% 1% అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన 3 నెలలకే 2019 తర్వాత. ఆ రోజు ఆయన అట్లా అనుకోనందువల్లే చంద్రబాబు నాయుడు కేసుల మీద ఎంక్వైరీలు జరిగి దర్యాప్తులు జరిగి ఆ తర్వాత ఫైనల్ ఆయన అరెస్ట్ చేశారు తప్ప. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు, 3 నెలల్లో తన కేసులు ఎట్లా ఎత్తిస్తారని ఆయన నేను చెప్పదలుచుకుంది ఒక్కటే. ప్రజలు అధికారం ఇచ్చింది, ప్రజల గురించి ఆలోచించాలా, ప్రజల సమస్యను పరిష్కరించాలా, ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నచ్చింది, నాయకులు నచ్చారు, కార్యకర్తలు నచ్చారు, ఎంటైర్ పార్టీ నచ్చింది. ఈరోజుకి అలాగే ప్రజలు అధికారం ఇచ్చింది ఎట్లా మనం దండుకోవాలా, ఏ రకంగా మన సంపద పెంచుకోవాలా, ఏ రకంగా మన చుట్టూ ఉండే వాళ్ళని పెంచాలా, వాళ్ళే రేపు వాళ్ళ ప్రయోజనాల కోసం మనం నిలబెడతారు. అలాంటి ఒక మందను తయారు చేసుకున్నారని చంద్రబాబు నాయుడు అది గతం కంటే బరి తెగించి ఆచరణలో 5 నెలల్లోనే ఈ తేడా అందరూ గమనించాలి. మౌనంగా ఉన్నాము, ఇదంటే చేతకాదు కాదు, గతంలో చేతకాదు కాదు, ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చి ప్రజలను చూసుకోవాలా. ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారు, ఆ ఉద్దేశం లేదు, ప్రజలకు క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలని చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు. ఎంతకాలం చెల్లం కొత్త పద్ధతులు పోతున్నారు. సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లు చేయడము, అరెస్ట్ చేయడం. ఏమో మా చేత కాదా, 3-4 గంటల్లో మేము రామా, వచ్చిన తర్వాత మేము కాపితే మాత్రం ఆగుతారన్న వాళ్ళు. ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది. నక్క తెలివితేటలతో గుంటనక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే ఈ పని చేయట్టుందో అంత దెబ్బలు. ఇది ఏదో దీనిగా చెప్పట్లా, నాటకీయంగా కూడా చెప్పట్లా, దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తాను. నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే, ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే, ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ, అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు. ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రాప్తకాలజ్ఞతతో అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కానీ మనమే ఒక విత్తనం వేస్తున్నాం, ఇది పెద్దది అయినాకనే మనకే తగ్గుతుందని వాళ్ళు రియలైజ్ అయితే వాళ్లకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజలు కూడా మంచిది జరుగుతుంది. ఇంతే మేము విజ్ఞప్తి చేయగలం. ఎల్లకాలం ఉండదు, సీజన్ మారుతుంది. 5-6 నెలలు అయింది, ఇప్పటికే మొదలైంది. ఒక 5-6 నెలలు అయితే వాళ్ళకి పడుకోవడానికి అక్కడ వాళ్ళు కూడా వెళ్తుంది సరిపోయింది. ఆ తర్వాత 2 ఏళ్ళు అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, వచ్చే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించమని ఆ విజ్ఞత వాళ్ళకి ప్రసాదించమని చంద్రబాబు నాయుడు ఆయన చుట్టూ ఉన్నారు.